నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియోలో నేను మన తెలుగు హోమ్ గార్డెనర్ మెంబర్స్ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి. ఎందుకంటే నాకు జరిగిన చీటింగ్ అలా జరగకూడదు ఎవరికి అనేసి. ఇది ఆన్లైన్లో ప్లాంట్స్ పర్చేస్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. నేను ఇప్పటికీ ఎన్నో మొక్కలు కొనింటాను, ఎన్నో బల్బ్స్ కొనింటాను. అయితే కౌంట్లెస్ అనమాట. అన్ని మొక్కలు కొన్నాను, అన్ని బల్బ్స్ కొనింటాను ఆన్లైన్లో. ఇంత చీటింగ్ ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం అనమాట ఇంత చీటింగ్ జరగడం. అది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. అది షిది ప్లాంటర్స్ అంట, వెస్ట్ బెంగాల్. వాళ్ళ దగ్గర నేను ఇవి ప్లాంట్స్ బుక్ చేస్తాను అనమాట. వాళ్ళు 100 పే చేశాను గూగుల్ పే నుంచి. 200 ఈచ్ ప్లాంట్, ఎడీనియమ్స్. ఫేస్బుక్లో ఎక్కడో దొరికింది ఈ నెంబర్ నా దగ్గర ఉంది. సో అతను రోజు నాకు అంటే ఫొటోస్ షేర్ చేసి, మేడం ఆర్డర్ జీ అనేసి అడిగేవాడు. ఆర్డర్ చేయండి, మంచి కలర్స్ వచ్చాయి అంటే చూశాను. అంటే నాకు కూడా నచ్చాయి ఆ ఫ్లవర్స్, డిఫరెంట్గా ఉన్నాయి, గ్రాఫ్టెడ్ అని చెప్పేసి బుక్ చేశాను. 1200 పే చేశాను. ఎప్పుడు అంటే మార్చి 7th రోజు చేశాను. వితిన్ 3-4 డేస్లో నాకు పంపిస్తానన్నాడు. ఒక 10 డేస్ అయిపోయింది, 15 డేస్ అయింది, 20 డేస్ అయింది, పంపలేదు. నేను ఫోన్ చేశాను అనమాట. ఇట్లా ఏంటి ఒక 3-4 డేస్లో పంపిస్తానని చెప్పి ఇన్ని డేస్ అయింది ఇంకా పంపలేదు అంటే, సరే మేడం ఇప్పుడే పంపిస్తానని చెప్పేసి మీకు పంపిస్తున్నా, మీకు ఆ రిసిప్ట్ పంపిస్తాను చూసుకోండి అని చెప్పాడు. ఒక ఫేక్ బిల్ పంపించాడండి. డెలివరీ కొరియర్ది వాడిది ఒక ఫేక్ బిల్ పంపించాడు. అది ఎలా అంటే డౌన్లోడ్ చేసి దాంట్లో అంతా నా ఇన్ఫర్మేషన్, నా అడ్రస్ కానీ నా డీటెయిల్స్ పెట్టి ఎవరిదో బిల్కి నా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసి ఒక డౌన్లోడ్ ఒక కాపీ తీసి పంపించాడు. నాకు పంపించిన తర్వాత ఒక 2 డేస్కి నేను ట్రాక్ చేస్తుంటే అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. అలా 1 వీక్ వెయిట్ చేశాను, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాల్ చేశాను, చేసి ఇంత ఫ్రాడ్ ఏంటి, ఇంత చీటింగ్ ఏంటి అని చెప్పేసి అడిగితే, లేదు మేడం ఎలక్షన్స్ అంటాడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అంట, హోలీ అంట, ఏవేవో కబుర్లు చెప్పాడు. నువ్వు పంపించిన బిల్ ఏంటి, తర్వాత అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇంకా నాకు టైం కావాలి, ఒక 10 రోజుల తర్వాత పంపిస్తాను మేడం, లేదంటే ఒక 15 డేస్ నాకు టైం కుదరట్లేదంటే సరిపోతుంది. అంత ఫ్రాడ్ బిల్ పంపించాల్సిన అవసరం లేదు, ఫేక్ బిల్. అంత వాంటెడ్గా ఎవరైనా డీటెయిల్స్ అప్డేట్ చేసి వేరే వాళ్ళ బిల్లో మన డీటెయిల్స్ పెట్టి పంపిస్తారండి? నిజంగా చీట్ చేయాల్సిన వాడు కాకపోతే సరే అది అయిపోయింది. తర్వాత నేను ఆ రోజు గట్టిగా ఫోన్ చేసి చీటింగ్ కేసు ఫైల్ చేస్తాను, నా దగ్గర గూగుల్ పే చేసింది నంబర్ ఉంది ఇలా అని ఫోన్ కాల్లో అన్నాను అనమాట. అయితే కంప్లైంట్ చేసుకోండి అన్నాడు అనమాట. చేసుకోండి అని ఫోన్ కట్ చేసిన వెంటనే వాడు ఏమనుకున్నాడు, వాడి అంటే నేను అమౌంట్ పే చేసింది నా దగ్గర ఉంది కదా, కాపీ ఉంది కదా, సో అది చూపించి ఫైల్ చేస్తారు నిజంగా అనుకోని చెప్పేసి అనుకున్నాడు వాడు. వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు, మేడం 2 డేస్లో మీకు పంపిస్తానని చెప్పేసి. ఒక 2 డేస్ తర్వాత డెలివరీ డిస్పాచ్ చేశాను, మీకు వస్తాయి అని చెప్పాడండి. ఎంత ఫ్రాడ్ అంటే అవి 30-40 రూపీస్ చేయని మొక్కలు 200 రూపీస్తో నాకు అంటే 1200 పే చేశాను. నా దగ్గర ఇలాంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి, శాప్లింగ్స్ అంటే సీడ్స్తో పెంచుకున్నాను. అలాంటి మొక్కలు ఎందుకు పనికిరాని మొక్కలు పంపించాడు నాకు ఈ బాక్స్లో వాడు. ఏంటంటే చీటింగ్ కేసు ఫైల్ చేస్తానని చెప్పేసి చేయకుండా నేను ప్లాంట్స్ ఆల్రెడీ వాళ్ళకి పంపించేశానని చెప్పుకోవడానికి మాత్రమే పంపించాడు. నాకు ఇంతమంది బల్బ్స్ కానీ ప్లాంట్స్ సీడ్స్ అన్నీ కొన్నాను కదా, ఎవ్వరు ఇలా చేయలేదు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వాడు ఎలా ప్యాక్ చేశాడో. ఎంత చీటర్ అంటే వాడు చూడండి. ఇందులో మట్టి గడ్డలు పెట్టేసి వెయిట్ రావాలని చెప్పేసి మట్టి గడ్డలన్నీ పెట్టి పంపించాడు. ఇక్కడ తీసుకురానా సరే ఫోన్ చూపించు. వెయిట్ కోసం అని చెప్పేసి ఈ బ్యాగులన్నీ ఎవరికి కావాలండి ఇవన్నీ, ఇదంతా బాక్స్ నిండుకు కాకపోతే చెత్త వెదవ. ఒక 1200తోనే ఇది బిల్డింగ్లు కట్టాడు. ఈ పేరు ఎప్పటికీ ఉండిపోతుంది ఎవరికైనా. మేడం లేదు నాకు కుదరట్లేదు, ఇంకొక నెల ఆగండి అని చెప్పినా ఉంటుంది కదా. ఒకసారి ఫేక్ బిల్ పంపించడం, ఒకసారి ఏమో నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అనడం. ఇప్పుడు ఫైనల్గా పంపించిన దాంట్లో ఇదెంత చెత్త కుప్ప ఏంటి, ఇదంతా ఈ పేపర్స్ ఏంటి ఇవన్నీ, ఇవి మొక్కల. ఇది 200 ఆ ప్లాంట్, ఇది 200 అంటండి, 200 గ్రాఫ్టెడ్ మొక్కలు. ఇలాంటివి నా దగ్గర ఒక 50-60 ఉంటాయి సీడ్స్తో పెంచుకున్న మొక్కలు. ఈ సీడ్స్ ఎడీనియం సీడ్స్ వేస్తే నేను పెంచుకున్న మొక్కలు నా దగ్గర ఉన్నాయి. ఈ మొక్కల కోసమని నేను డబ్బులు పే చేసింది
యాక్చువల్లీ వాడు నా దగ్గర నాకు ఫోటో పెట్టినప్పుడు ఎంత పెద్ద మొక్కలు మోహన్ గారి దగ్గర తీసుకొచ్చాను కదా, ఎడీనియం మోహన్ గారి దగ్గర 200 పెట్టి అలాంటి మొక్కలే, కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 100 ఫొటోస్ పంపించాడు. ఆ ఫొటోస్ చూసి బాగున్నాయి కదా అని చెప్పేసి వెంటనే బుక్ చేసేసాను. మేడం ఆర్డర్ పెట్టండి, ఆర్డర్ పెట్టుకోండి, చాలా మంచి వెరైటీ వచ్చింది, రెడీగా ఉన్నాయి ప్లాంట్స్ అంటే. చూడండి చెత్త ఈ మొక్కలు 200 ఎవరైనా ఇస్తారా? 200 ఈ ప్లాంట్ 4 గింజలు వేసుకుంటే వస్తాయి మనకి 4 రోజులకి. గ్రాఫ్టెడ్ మొక్కలు ఇంతింతవి విత్ బడ్ ఫ్లవర్స్ అని అడిగాను, సేమ్ ప్లాంట్స్ షేర్ చేయమన్నా, విత్ బడ్స్ అని చెప్పాడు. బడ్స్ కాదు కదా అసలు. ప్లాంట్ ఏంటండి బాబు, అసలు ఎంత దారుణం, అసలు ఎంత చీటర్స్ ఉంటారు అసలు. ముష్టి వాళ్ళకు వేసినట్టు వేసేస్తాం అనుకుంటాం, ఇలాంటి వాళ్ళకి 1200. దీంట్లోనే ఇది అయిపోదు కదా, జీవితం అంతా 1200తో అయిపోదు కదా వాడికి. ఇవి 1200కి. సో మనం ప్లాంట్స్ తీసుకునేటప్పుడు నేను యాక్చువల్గా ఫేస్బుక్లో ఎక్కువ సెర్చ్ చేస్తుంటానండి, ఏంటి ఎడీనియం డిఫరెంట్ ఏమైనా కలెక్షన్ దొరుకుతుందా, లేదంటే ఎమర్ లిలీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా డిఫరెంట్ కలెక్షన్ కోసం వెతుకుతూ ఉంటాను. అలాగే ఈ నంబర్ ఎప్పుడో కనిపించింది, ఫీడ్ చేసుకున్న తర్వాత ఒకప్పుడు ఒక 6 months బ్యాక్ ఎప్పుడో పెట్టున్నాను, మళ్ళీ డ్రాప్ అయిపోయాను. కొనకూడదు అని ఎందుకో నాకు నచ్చలేదు, వదిలేసాను. మళ్ళీ ఒక 2-3 months నుంచి మేడం మంచి స్టాక్ వచ్చింది, అన్ని మొక్కలు రెడీగా ఉన్నాయి, విత్ బడ్స్తో ఉన్నాయని చెప్పేసి 4-5 సార్లు మెసేజ్ పెడితే సరే అని బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వాడి అకౌంట్లోకి నా అకౌంట్ నుంచి 1200 అమౌంట్ వెళ్ళిపోయిందో గూగుల్ పే నుంచి, తర్వాత 3-4 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు 15 రోజులు అయిపోయిందో, అప్పటి నుంచి ఒక 15 days అయినప్పటి నుంచి వాడు చెప్పే ప్రతి మాట అబద్ధమే. అంటే ఫేక్ బిల్ పంపించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ట్రాక్ చేసుకోవడానికి ఒక నంబర్ రిసిప్ట్ పంపిస్తారు. రిసిప్ట్ పంపించినప్పుడు అందులో నంబర్తో మనం ట్రాక్ చేసుకుంటాము. అది ఫేక్ బిల్ అయినప్పుడు మనం పంపించాల్సిన అవసరమే ఉంది. నువ్వు ఫ్రాడ్ చేసేవాడివి కాబట్టి ఫేక్ పంపిస్తావు. లేదంటే మేడం రిక్వెస్ట్ చేసుకొని ఇంకో 10 రోజులు, వారం రోజులు నాకు టైం కుదరట్లేదు అంటే సరిపోతుంది కదా. అట్లా ఫేక్ది పంపించు, మోడిఫై చేసేసి PDF ఫార్మాట్ డౌన్లోడ్ చేసి మన డీటెయిల్స్ అప్డేట్ చేసేసి పంపించకూడదు. అలా ఫేక్ పంపించామంటే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కరెక్ట్గా పంపిస్తానని చెప్పాడు. మళ్ళీ అది వారం అయింది, మళ్ళీ పంపించలేదు. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నేనన్నా ఫ్రాడ్ కేసు, చీటింగ్ కేసు పెడతానంటే పెట్టేసుకోమని కట్ చేశాడు. వెంటనే ఎప్పుడైతే గూగుల్ పే స్క్రీన్ షాట్ పెట్టి దీని మీద కేసు బుక్ చేస్తానంటే అప్పుడు ఇవి వాడు పంపించినా నాకు ఇది యూజ్లెస్ అనమాట. ఈ 1200 కాదు, 200 వరకు కూడా ఉండవు అలాంటి మొక్కలు ఇవి. సో ఏంటంటే వాడి ఉద్దేశం కేవలం నేను మొక్కలు పంపించాను, నా మీద ఎలాంటి ఇది రాకూడదు అన్నట్టు పంపించాడు. మొక్కలు అండిలో ఇంత ఇవి కవర్స్ పెట్టుకోవాల్సిన అవసరం, మట్టి గడ్డలు, పేపర్స్ పెట్టుకోవాల్సిన ఈ ప్యాకింగ్లో అవసరం ఏమో, దీని నిండా మట్టి ఉంది, నల్ల మట్టి. సో మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మొక్కలు తీసుకునేటప్పుడు కొంచెం రివ్యూస్ చూసి తీసుకోండి. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, 20 ఎక్కువైనా పర్వాలేదు. 2 years నుంచి కొంటూనే ఉన్నాం కదా బల్బ్స్, ఎప్పుడూ మోసుకోలేదు. ఇంత దారుణంగా ఎవరు అసలు ఉండరేమో అనిపిస్తుంది. ఇంత ప్రాంప్ట్గా కరెక్ట్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో చూసి తీసుకోండి. మనం తక్కువ అనుకుంటాం కదా, 10 రూపాయలు తక్కువ ఎక్కువ అట్లా కాకుండా రివ్యూస్ చూసి, అసలు వాడి సెల్లర్ నేను ఏం చూడలేదండి, ఎక్కడి నుంచి నంబర్ సంపాదించానో కూడా నేను ఫేస్బుక్లోనే అనుకుంటున్నా. బట్ వీళ్ళ నేమ్ వచ్చి చెప్పగలను, రిధి షిధి ప్లాంటర్స్, వెస్ట్ బెంగాల్. వాడి మొబైల్ నెంబర్ వచ్చి 90007640 చూసి తీసుకోండి. ఎడీనియం ప్లాంట్స్ ఎవరు ఎప్పుడైనా మీరు బుక్ చేస్తారేమో పొరపాటున మాత్రం తీసుకోకండి. ఎందుకండి తీసుకోండి, ఎవరికో ఒక మనం ఫస్ట్ వాళ్ళకి వేసేసాం అనుకుంటాం, అలానే అయిపోయింది. దానివల్ల నాకు ఏమీ లాస్ కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం, పాస్ చేద్దాం. మీరు కూడా చూసుకుంటూ ఉంటారు కదా, తీసుకుంటూ ఉంటారు కదా, తెలుస్తుంది జనాలు ఎలా ఉన్నారు అనేసి అని చెప్పి ఈ వీడియో ఇస్తున్నాను. పంపిస్తానని ఫేక్ బిల్ పంపించాడు కదా, ఫేక్ బిల్ ఎప్పుడైతే పంపించాడో అప్పటి నుంచి నేను అమౌంట్ రిటర్న్ చేయండి, ప్లాంట్స్ వద్దు, అమౌంట్ రిటర్న్ అని అడుగుతున్నాను. బట్ నిజంగా జెన్యూన్ పర్సన్ అయితే అమౌంట్ రిటర్న్ చేసేయాలి, ప్లాంట్స్ పంపకూడదు. ప్లాంట్స్ పంపిస్తాను అన్ని తిట్టినా, ఫ్రాడ్ చేసావు, చీటర్వి అని చెప్పినా కూడా వాడు అసలు ఎవరైనా అయితే ఒక మాట పడతారండి. ఒక మనిషి అంత మాటలు పడినప్పుడు నీ అమౌంట్ నాకు నథింగ్ అని చెప్పి వెంటనే పెట్టేస్తాను. అమౌంట్ రిటర్న్ అడుగుతున్నప్పుడు పంపించలేదు, అప్పుడే అర్థమైపోయింది ఏదో అమౌంట్ రిటర్న్ చేయమంటే చేయట్లేదు, ఎందుకంటే అది డిస్పాచ్ చేయట్లేదు, అలానే అమౌంట్ రిటర్న్ చేయట్లేదు. డిస్పాచ్ చేయనప్పుడు అమౌంట్ రిటర్న్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? చేసేయచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ పంపించుంటే నీకు డెలివరీ ఛార్జెస్ అవి వేస్ట్ అనుకోవచ్చు. నువ్వు అసలు పంపించలేదు నెల. March 7th ఎప్పుడు, ఇవాళంతా April 19th.
ఏప్రిల్ 19th ఇప్పుడే ఇందాకే వచ్చేయండి ఇవి, ఇప్పుడే ఇంతకుముందు వచ్చాయి. 3 డేస్లో 4 డేస్లో రీచ్ అవుతాయి. అంటే మార్చ్ 7th అంటే మార్చ్ 11th 12th మీకు రీచ్ అవుతాయి మేడం అన్నవాడు. ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్కి పెట్టే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవి పెడతారు కదా పిక్చర్స్, వాటిని చూసి మోసపోతాం. వాటి పెట్టేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి. అంటే అందరూ అని చెప్పట్లేదు నేను, ఇలాంటి కేసులు కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో చూసి తీసుకోండి అనేది ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతి ఒక్కరు ప్రాంప్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు, అందులో ఒకరు ఇద్దరు చీటర్స్ కూడా ఉంటారు. చూసి తీసుకోండి.